అపోస్తలుడైన పౌలు తన జీవితంలో జరిగిన సందర్భాలలో ఒక సంఘటన ఇది. పౌలు చాలా ఆత్మీయుడు, చక్కటి ప్రార్థనాపరుడు, దేవుని సేవలో విశేషంగా వాడబడుతున్న దైవ సేవకుడు. దేవుని సేవకుని జీవితంలో ఆయన భరించలేని ఒక ముళ్ళు ఆయన జీవితంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ముళ్ళు అంటే ఇది మనకు కనబడినట్లుగా కాలుకు గుచ్చుకునే ముళ్ళేం కావవి. అది ఒక భయంకరమైన ఒక శ్రమ, ఒక సమస్య ఆయనకుంది. దాని గురించి అనేక పర్యాయాలు మనం విన్నాం. ఒక శ్రమ, ఒక సమస్య మన జీవితంలో ఎదురైనప్పుడు దాంట్లో మనం ఎలా ముందుకు పోవాలో, ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలో ఈరోజు దేవునికి వర్తమానాల నుంచి నేర్చుకుందాం. పౌలు చాలా ప్రయత్నం చేశాడు సమస్యల నుంచి బయటపడటానికి, ఆయనకున్న బాధల నుంచి బయటపడటానికి, ఆ కష్టం నుంచి బయటపడటానికి ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. తనకున్న మేధస్సు, తనకున్న తెలివితేటలు, తనకున్న జ్ఞానము, తనకున్న శక్తి, తనకున్న యుక్తి, తనకున్నవన్నీ ఉపయోగించాడు. ఎన్ని ఉపయోగించినా సమస్యల నుంచి బయటపడలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా సమస్యగానే మిగిలిపోయింది, కానీ అందులో నుంచి ఆయనకు ఉపశమనం ఏమీ కలగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం అదే. శ్రమలలో ఏం చేయాలి? సాధారణంగా 2 రకాల శ్రమలు ఉంటాయి. ఒకటి టెంపరరీ అండ్ పర్మనెంట్. కొన్ని తాత్కాలికంగా ఉండే శ్రమలు, తలనొప్పులు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కొన్ని కొంతకాలం ఉంటాయి, ఆ తర్వాత వెళ్ళిపోతాయి. మరి ఇంకా ఆర్థికమైన పరమైన శ్రమలు కొంతకాలం అప్పుగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు. కొన్ని రకాల శ్రమలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, అవి బాధ పెడతాయి, ఆ తర్వాత అవి వెళ్ళిపోతాయి. కొన్ని రకాల శ్రమలు శాశ్వతంగా ఉంటాయి, బ్రతికినంత వరకు ఉంటాయి, అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈరోజు ఈ మాటల నుంచి మనలో రోజు నీకు ఒక శ్రమ, లేక ఒక సమస్య, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది ఉంది అంటే ఈ రెండింటిలో అది ఏదో ఒకటి అయి ఉంటుంది. అది తాత్కాలికమైనదైనా అయి ఉండాలా, లేకపోతే శాశ్వతమైనదైనా అయి ఉండాలి. ఇక్కడ ఈ శ్రమ పౌలు జీవితంలో వచ్చిన ఈ శ్రమ అది తాత్కాలికమైనది కాదు. అది దేవుడు ఒక మాటలో ఆయనకన్నాడు, అది తీసివేయబడటానికి వీలు పడదు అన్నాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు, ఎంతవరకు ఈ మందులు వాడాలి అంటే, 1 వారం వాడితే సరిపోతుందా, 1 నెల వాడితే సరిపోతుందా? కాదయ్యా, నువ్వు బ్రతుకున్న నెలలు వాడాలంటారు. ఎంతవరకు? ఏంటిది ఇప్పుడు ఆ సమస్య? నువ్వు ఉన్నంత వరకు ఉండే సమస్య అది. నువ్వు ఉన్నంత వరకు ఇవి మందులు వాడాలయ్యా, నువ్వు బ్రతుకున్నంత వరకు ఈ మందులు వాడాల్సిందే అంటారు. కొన్ని రకాలు 1 వారం వాడితే సరిపోతుంది, 1 నెల వాడితే సరిపోతుంది, లేక 6 నెలలు వాడితే సరిపోతుంది. మన జీవితంలో కూడా వచ్చే కొన్ని రకాల శ్రమలు, సమస్యలు తాత్కాలికమైనవి ఉంటాయి. అంటే కొద్ది కాలం, కొన్ని రోజులు, కొన్ని వారాల్లో, లేకపోతే కొన్ని రోజుల్లో ఉండి నేను కొద్ది బాధ పెట్టి వెళ్ళిపోతాయి. ఇంకొన్ని నీతో పాటుగా ఉంటాయి, జీవితాంతం ఉంటాయి, నేను బాధ పెడుతూనే ఉంటాయి. ఇక్కడ పౌలు తన జీవితంలో ఉన్న ఈ సమస్య తనెంతో బాధ పెడుతుంది, సేవకు అడ్డుగా ఉంది, ఆటంకంగా ఉంది, శరీరం సహకరించలేకపోతుంది. ఆయనకు శరీరపరమంగా ఉన్న బాధ దేవుని యొక్క ఆత్మీయతకు అడ్డుగా నిలబడుతుంది. కష్టంగా అనిపించింది, తట్టుకోలేకపోతున్నాడు. శరీరపరమైన బాధలు అన్నీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభు, నాకు ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఈ ముళ్ళు తీసివేయి. ఈ కష్టం నేను భరించలేకపోతున్నాను, ఈ శ్రమని, ఈ సమస్యను తీసివేయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, ఏమేమి వల్ల పడలేదు. తీసివేయటం ఏమన్నాడు దేవుడు? తీసివేయటం కుదరదు, నా కృప నీకు చాలు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, తాత్కాలికమైన లేక శాశ్వతమైన, రోజులు ఉండేదైనా, జీవితాంతం ఉండేదైనా, అది ఏ రకమైన శ్రమ అయినా, అది ఏ రకమైన బాధ అయినా, దేవుడు ఆ రోజున ఈ రోజున మనతో మాట్లాడే ఒక విషయం ఏంటంటే, నా కృప నీకు చాలు. ఏంటది?
చాలు అనే మాటకు ఏంటది? ఇంకేమీ నీకు అవసరం లేదు, నా కృప నీకు తోడుగా ఉంటే నీకు సరిపోతుంది. అన్నం తినేటప్పుడు ఇంకా పెట్టింది ఏముంటాం? చాలు అంటే ఇంకా అవసరం లేదు, ఇక నేను తినలేను, ఇక చాలు, సమృద్ధిగా ఉంది, కడుపు నిండింది. దేవుడు కూడా మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఏ కష్టమో నష్టమో దుఃఖమో ఇరుకో ఇబ్బంది ఉన్నప్పుడు నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు సమృద్ధిగా ఉంది. కాబట్టి దేవుని కృప మనకు సమృద్ధిగా దొరుకుతోంది. తాత్కాలికంగా కానీ శారీరకంగా కానీ అది శాశ్వతమైనది. ఎలాంటి సమస్యలో మనం ఉన్నాం? పౌలు తన జీవిత అనుభవంలో నుంచి, పౌలుకు తీసివేయబడని సమస్య పౌలు జీవితంలో ఉంది, మానని గాయం పౌలు జీవితంలో ఉంది, భయంకరమైన బాధ పౌలు జీవితంలో ఉంది. అది ఎప్పటికీ తీసివేయబడకుండా అలా ఉంటూనే ఉంటుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకొని అది తీసివేయబడకపోతే నడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటారు? కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది, ఆ ముళ్ళు తీసివేయబడట్లేదు, నువ్వు నడవాలి అంతేనే కదా. నడవకుండా కూర్చుంటే పళ్ళు అవుతాయి. నడవాలి, నడుస్తున్నప్పుడల్లా ముళ్ళు ఏం చేస్తూ ఉంటుంది? నడుస్తున్నప్పుడల్లా ముళ్ళు గుచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ ఎంతకాలం ఉంటుంది? ముళ్ళు ఉన్నంత వరకు బాధ ఉంటుంది. దేవుడు అదే అన్నాడు పౌలుతో, ఈ నొప్పి, ఈ బాధ, ఈ ముళ్ళు తీసివేయబడదు, ఇది ఉండటమే నాకు చిత్తం. ఏంటది? ఈ ముళ్ళు, ఈ బాధ నీ జీవితంలో ఉండటమే నాకు ఇష్టం. కాబట్టి ముళ్ళు తీసేయమని అడగొద్దు నువ్వు, ఇది తీసివేయబడదు నువ్వు అడిగినా. మరి ఎలా ప్రభువా, నేను ఈ బాధను ఎలా భరించాలి, ఈ శ్రమల్లో నేను ఏం చేయాలి, ఎలా భరించాలంటే దేవుడు అన్నాడు, నా కృప ఉందిగా, నా కృప నీకు చాలు. కాబట్టి కొన్ని పర్యాయాలు మనం దేవుని యొక్క చిత్తం తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఎలాంటి భరించలేని శ్రమలు మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు పౌలు ఈ వర్తమానం నుంచి 4 ప్రాముఖ్యమైన మాటలు మనకు తెలియజేశాడు. ఏం చేయాలో వేరని చెప్తాను. మొదటిది ఏం చేశాడు? పౌలు కూడా ప్రార్థన చేశాడట. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. గుర్తుపెట్టుకోండి, సమస్య ఎప్పుడు మన చుట్టూ ఉన్నా, సమస్య నిన్ను ఎంత బాధ పెడుతున్నా, మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నీ సమస్యను ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పు. కాల్లో నీకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, నువ్వు అబ్బా అంటావు కానీ ఆ నొప్పి పక్కన తెలుస్తుందా? ఎవరికి తెలియదు. నీ సమస్యలో నీకున్న బాధ, నొప్పి, ఆ ఇబ్బంది నీకు తప్ప మరెవరికి అర్థం కాదు ఆ పరిస్థితి. నీవు నీ సమస్యను ఎంతమంది మనుషులకి చెప్పుకున్నా, నీ బాధను మరి ఎంతమందితో పంచుకున్నా, వాళ్ళు వినడం తప్ప నీ బాధ ఎవరికి అర్థం కాదు. వాస్తవం తెలుసుకోండి, దేవునికి తప్ప నీ బాధ నీకు తప్ప మరి ఏ మనిషికి కూడా నీ బాధ అర్థం కానే కాదు. వాళ్ళ దాకా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు అప్పుడు తప్ప ఎప్పటికీ అర్థం కాదు. పౌలు కూడా బాధ కలిగినప్పుడు పౌలు తను చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు, కానీ సమస్య పోలా. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకున్న పౌలు తన సమస్యలో నుంచి పరిష్కారం కొరకు ఏం చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువును వేడుకున్నాడు. గుర్తుపెట్టుకొని, బాధ కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలా? కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలా? బైబిల్ అంతటిలో మధ్యలో ఒక మాట ఉంటుంది. 118వ కీర్తన 8వ వచనం తీయద్దండి. మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం లేక దేవుని నమ్ముకోవటం మేలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా ఎప్పుడు ఏ మనిషిని నమ్ముకోవద్దు, ఎప్పుడు ఏ మనిషి పైన ఆధారపడవద్దు, ఎప్పుడు ఏ మనిషిని ఆశ్రయించవద్దు. ఏ మనుష్యుడు కూడాను దేవునిలాగా ఎప్పటికీ నీ బాధ అర్థం చేసుకోలేడు. ఏ మనిషి కూడా నీకు అన్ని వేళలా అండగా నిలబడలేడు. ఏ మనిషి కూడా నీకు అన్ని వేళలా నీకు సహాయం చేయలేడు. ఒకే ఒకడు నమ్మదగిన వాడు, నీ బాధను, నీ మనస్సును ఎరిగిన వాడు, మనస్సులో బాధను అర్థం చేసుకోగలిగిన దేవుడు
ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి పౌలు తనకు సమస్య వచ్చినప్పుడు తను చేసిన మొదటి పని ఏంటంటే తను ప్రార్థన చేసి ఆ బాధ అంతా దేవునితో పంచుకున్నాడు. మనకు మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయం హన్నా కూడా తను మనసులో ఉన్న బాధ అంతా దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసింది? కుమరించేసింది. మనం చేయలేని పని ఏంటంటే నీకున్న బాధ అంతా చెప్పుకుంటావు, ఎవరైనా ఏమైనా ఆదుకుంటారేమో, ఎవరైనా అండగా నిలబడతారేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో, అలా వాళ్ళందరితో పంచుకుంటావు. చివరికి ఎవరు ఏమీ చేయలేరు, ఒక దేవుడు మాత్రమే. కాబట్టి మొట్టమొదటిగా నీకు ఏ సమస్య ఉన్నా గుర్తుపెట్టుకో, అది తాత్కాలికమైన శాశ్వతమైన, చిన్నదైనా పెద్దదైనా, మొదటిగా మనం చేయాల్సిన పని ప్రభువుపై ఆధారపడటం. ఏం చేయాలా? ప్రభువుపై ఆధారపడటం. మన సహవాసంలో మన క్రమంలో భక్తి సింగర్ సహవాసంలో మనం ఆయన జీవిత అనుభవంలో ఆయన ఏ అవసరం రానివ్వండి, ఏ సమస్య రానివ్వండి, ఆయన ఎప్పుడు దేవునిపై ఆధారపడే జీవితాన్ని నేర్చుకున్నారు. మనం కూడా గుర్తుపెట్టుకో. ఎప్పుడు నీ అవసరాన్ని ఇతరులతో చెప్పి, లేకపోతే వాళ్ళతో చెప్పి నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఆ సహాయం చేయని ఎప్పటికీ అడగకండి. పౌలు తన జీవితంలో ఉన్న బాధ విషయంలో తను దేవునితో ఏం చేశాడు? మొరపెట్టాడు. ప్రార్థనకు పరిస్థితులను మార్చగల శక్తి ప్రార్థనకు ఉంటుంది. నమ్మండి. ఆమేన్. ఏముంటుంది ప్రార్థనకు? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చగల శక్తి ప్రార్థనకు ఉంటుంది. నీ సమస్యలను తొలగించగల శక్తి ప్రార్థనకు ఉంటుంది. ప్రార్థన శక్తివంతమైనది అను నువ్వు నమ్మగలిగితే, ప్రార్థనలో శక్తి ఉంది అను నువ్వు నమ్మితే ఖచ్చితంగా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేస్తావు. సమస్య రాకముందు ప్రార్థన చేస్తావు. సమస్యల్లో మరి ఎక్కువగా ప్రభువుపై ఆధారపడతావు. చూడండి దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి. యాజకులను బూరలు ఊదిరి. అప్పుడు యూదావారు ఆర్భటించిరి. యూదావారు ఆర్భటించినప్పుడు వినండి, ఇక్కడ యోధా యొక్క సైన్యము ఉన్నప్పుడు శత్రువులు యూదులకు వారి సైన్యానికి ముందు వెనుక చుట్టూ ఆవరించారట. యోధా దేశం మీదకి యుద్ధానికి రావడానికి యోధా సైన్యానికి శత్రువులు ముందు వైపు వెనక వైపు రెండు వైపులా, ముందు వెనుకల కుడి ఎడమల వైపు కూడా శత్రువులు ఆవరించున్నారు. శత్రువుల యొక్క మధ్యలో యూదుల యొక్క సైన్యము ఇరుక్కుపోయింది. ఆ టైంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే, శత్రువులు ముందు వెనుక రెండు వైపులు ఆవరించి ఉన్నప్పుడు, విస్తరించి ఉన్నప్పుడు ఏమాటుంది చక్కగా, వారు దేవునికి ప్రార్థన చేసిరి. చెప్పండి. ఇప్పుడు ఆ సమయంలో మనం ఉన్నామనుకో, మన ముందు మన వెనుక శత్రువులు కత్తులు పట్టుకొని ఆయుధాలతో చంపడానికి రెడీగా ఉంటే ఏమొస్తుంది? అప్పుడు ప్రార్థన వచ్చిద్దా? ప్రార్థన వస్తుందా? భయం వచ్చింది. భయంలో ఏదో ఒక పారిపోవటమో లొంగిపోవటమో జరుగుతుంది. లేకపోతే వాళ్ళు ఎందుకు లేదు చంపటమో అని మనం చచ్చిపోవటమో ఆత్మహత్య చేసుకోవటమో జరుగుతుంది. ఒక ప్రార్థనాపరుడు చేసే పని ఏంటంటే, ఎప్పుడైనా శ్రమలు తనను చుట్టుముట్టినప్పుడు, శ్రమలు తనను విస్తరించినప్పుడు, భరించలేని శ్రమలు తనను చుట్టూతో ఉన్నప్పుడు చేయవలసిన మొట్టమొదటి పని, నేను శ్రమలలో ఇరికించబడ్డానని కృంగిపోయాడా? శ్రమలు నన్ను చుట్టుముట్టాయే అని ఆగిపోలే. యూదులు సైన్యానికి శ్రమలు, శత్రువులు ముందు వెనుక రెండు వైపులు చేరి తమను ముట్టడి వేసినప్పుడు వారు దేవునికి ప్రార్థన చేసిరి. ప్రార్థన ఏం చేయగలదు? నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చగలదు. ప్రేయర్ ఈజ్ పవర్. ప్రార్థన శక్తివంతమైనది. ఎలాంటి పరిస్థితినైనా సరే ప్రార్థన నీకు అనుకూలంగా మార్చగలదు. ప్రార్థనలో శక్తి ఉంది అని నువ్వు నమ్మితే, అలాంటి పరిస్థితులు, ఎలాంటి శ్రమల సమస్యలను చుట్టుముట్టిన నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థనలో శక్తి ఉందని నువ్వే నమ్మలేకపోతున్నావు. ప్రార్థనలో శక్తి ఉందని నువ్వు నమ్మితే సమస్యలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులను చుట్టుముట్టినప్పుడు ఏం చేస్తావు? వాళ్ళ దగ్గరికి పోయి, వీళ్ళ దగ్గర పోయి బోరు నువ్వు ఏడవు. ఆ ఏడ్చేంతో ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తావు. ప్రభు, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను,
నాకు ఆకాశమందు నువ్వు తప్ప మరొక దిక్కు లేదు, నువ్వు నమ్మదగిన దేవుడు అని నేను విన్నాను, నేను ఈరోజు చూడాలయ్యా. పౌలు జీవితంలో కూడా సమస్యలు చుట్టుముట్టినప్పుడు, లేక ఆయన జీవితంలో భరించలేని బాధ ఆయనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ప్రభు దగ్గరికి సమస్య తీసుకొచ్చాడు. యోధా సైన్యము చుట్టూతో కూడా సమస్యలు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు వారు ఆ పోరాటాల మధ్యలో, యుద్ధ భూమిలో దేవునికి ప్రార్థన చేయటం నేర్చుకోగలిగారు. వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో యూదులు ఆ యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని వాళ్ళు చూశారు. శత్రువులు వాళ్ళ ముందు నిలవలేక పారిపోయారు. అర్థమవుతుందా? ఒక ప్రార్థనాపరుడు మోకరించగలిగితే తన చుట్టూతో ఉన్న ఆ శ్రమలు, సమస్యలు అతని ఎదుట నిలవలేవు. దేవుని సన్నిధిలో నిలబడగలిగితే నీ ఎదుట ఏ సమస్య నిలవలేదు. ఆమేన్. దేవుని సన్నిధిలో నిలబడలేనప్పుడు నువ్వు నీ చుట్టూతో నిన్ను అదరగొట్టి బెదరగొట్టే సమస్యలు ఎన్నో నీ మీదకి వస్తాయి. పౌలు శ్రమలలో ఏం చేయటం నేర్చుకున్నాడు? ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, శ్రమలు వచ్చినప్పుడు రెండు రకాల మనుషులం ఉంటాం. శ్రమలలో రెండు రకాల మనుషులు బయటపడతారు. ఎవరు అంటే, ఒకరేమో శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు మరింతగా ప్రభువుకు దగ్గరయ్యే వాళ్ళు. ఎలాంటి వాళ్ళు? మరింతగా ప్రభువుకు దగ్గరయ్యి కష్టంలో ఇంకా ఎక్కువగా దేవునిపై ఆధారపడి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకునేవారు ఒకరు. ఇంకా రెండో వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళు. ఎవరు వీళ్ళు? హృదయాన్ని కఠినపరుచుకొని, ఏంటో నేను దేవుని నమ్ముకుంటే దేవుడు నాకు ఏం మేలు చేశాడు, దేవుడు సన్నిధికి వెళ్తే దేవుడు నాకు ఏ సహాయం చేశాడు, దేవునికి నమ్మకంగా ఉంటుంటేనో, దేవుని సేవలో వాడబడుతుంటేనో, దేవునికి దశంభాగాలు ఇస్తుంటుంటేనో దేవుడు నాకు ఏం చేశాడు అంటూ హృదయాన్ని కఠినపరుచుకొని అసలు ఇక ప్రార్థనే చేయకుండా ఉండేవాళ్ళు. రెండు రకాల వ్యక్తులు, విశ్వాసులు. కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రభువుకు దగ్గరగా వచ్చైనా ఆత్మీయతలు బలపడతావు. లేకపోతే కష్టం వచ్చినప్పుడు నీ హృదయాన్ని కఠినపరుచుకొని జారి పోయినా అపవాదికి దొరికిపోతావు. చూడండి మరొక మాట, 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచ్చిన భాగాలు. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. రైట్, వినండి. ఇక్కడ ఇంకొక అతను ఉన్నాడు. అతని పేరు ఏం పేరంటే ఆస. యూదులకు రాజుగా పరిపాలించాడు ఆస. చాలా చక్కగానే జీవితాంతం బాగానే సాగిపోయింది. చివరి దశలకు వచ్చేటప్పటికి ఆస ఆ దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు దెబ్బకొట్టుకొని పర్యాల దగ్గరగా తీసుకుంటాడు. దేవుడు ప్రేమ చేత పిలుస్తాడు. ప్రేమ చేత పిలిచినప్పుడు రాకపోతే గద్దిస్తాడు. గద్దించినప్పుడు కూడా రాకపోతే కొట్టి మరీ దగ్గరికి తీసుకుంటాడు. గాయం చేస్తాడు, గాయాన్ని మాన్పుతాడు. ఆయన రకరకాల విధానాలు ఉపయోగిస్తుంటాడు ప్రభు. ఇక్కడ కూడా ఆసా దేవునికి దూరం అయిపోతుంటే దేవుడు చిన్న గాయం చేశాడు ఆసాకు. అలాగైనా ఆసా దేవుని దగ్గరగా రావాలని ఆసా యొక్క కాళ్ళల్లో, పాదాలంటే తెలుసుగా ఏంటవి, అరికాళ్ళల్లో చిన్న పుండు వచ్చింది ఆసాకు. చిన్న పుండు వస్తే చాలాసార్లు ఏముంది అది తగ్గిపోదులే నిర్లక్ష్యం చేసుకుంటారు. ఆసాకు కూడా పుండు వచ్చింది. పుండు పెరిగిపోతా ఉంది. అది నడవాలి అంటే కాలు కింద పెట్టాలిగా. కాలు కింద పెట్టడానికి అవకాశం లేనట్లుగా అరికాల్లో పుండు పెద్దదైపోతా ఉంది. నొప్పి పుడతా ఉంది. నొప్పి భరిస్తున్నాడు మొండివాడిలాగా. కానీ ఏం చేయటల్లా? ప్రార్థన చేయటల్లా. నొప్పి భరిస్తున్నాడు, ప్రార్థన చేయటల్లా, ప్రభువుని ఆశ్రయించట్లే. ఇది రెండవ రకమైన వ్యక్తి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టాల శ్రమల్లో ప్రభువుని ఆశ్రయించి ప్రార్థన ద్వారా ఆ పరిస్థితిని మార్చుకోకుండా, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు హృదయాన్ని కఠినం చేసుకొని మొండివాడిగా మారిపోయి నొప్పి భరించడానికైనా ఇష్టపడుతున్నాం. కానీ కష్టాలు, శ్రమలు నీ జీవితంలోకి వస్తే కష్టాలు భరించడానికి, శ్రమలు భరించడానికైనా నువ్వు ఇష్టపడుతున్నావు. కానీ ప్రభువా నీ నోరు మాత్రం తెరవటంలో. ఉన్నారా ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో? ఆస భయంకరమైన బాధ భరిస్తున్నాడు. ఆసాకు కాలంలో భయంకరమైన క్యాన్సర్ లాంటిది వచ్చింది ఆ రోజుల్లో. రాచపుండు అంటారు కదా, తెలుసు, అలాంటి భయంకరమైన వచ్చింది.
వైద్యులను పట్టుకున్నాడంట. ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లను పట్టుకున్నాడు. వాళ్ళందరూ వచ్చి వైద్యాలు చేస్తున్నారు. ఎవరు వైద్యం చేసినా తగ్గట్లేదు. డాక్టర్లు ఎంతమందినో మారుస్తున్నాడు. ఈ డాక్టర్ కాదు పలానా డాక్టర్, ఈ డాక్టర్ కాదు ఆయన చేయి మంచిదంటే ఆయన డాక్టర్, ఇంకో చేయి మంచిదంటే అట్లా డాక్టర్లు ఎంతమందినో మారుస్తున్నాడు. కానీ బాధపడుతున్నాడు, పుండెక్కిపోతుంది. నోరు తెరిచి ఏం ప్రార్థన రానోడు అయినా, దేవుడు తెలియనోడు అయినా, దేవుడు తెలుసు, భక్తిలో ఇంతకాలం పెరిగాడు, ప్రార్థనలో ఇంతకాలం పెరిగాడు, ఇప్పుడు దేవుడిలో నుంచి దూరం అయ్యాడు, ఆత్మీయతలో చల్లారిపోయిన తర్వాత నోట్లో ఏం రావట్లా? ప్రార్థన రావట్లా. ఏం చేసుకున్నాడు? హృదయాన్ని బండబారిపోయేలాగా కఠినం చేసుకున్నాడు. పుండు బాధ పెడుతోంది, అయినా డాక్టర్లను మారుస్తున్నాడు, వైద్యులను మారుస్తున్నాడు, కానీ ఏమి రావట్లా? ప్రభువా నన్ను స్వస్థపరచుని అడగలేకపోతున్నాడు. 2 సంవత్సరాలు చూశాడు దేవుడు. ఈ 2 సంవత్సరాల్లో నన్ను నోరు తెరుస్తాడేమోనని, ఈ 2 సంవత్సరాల్లో అయినా ప్రభువా నన్ను బాగు చేయయా అని నోరు తెరిచి అడుగుతాడేమో అని దేవుడు 2 సంవత్సరాలు చూశాడు. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఆశ కఠినం చేసుకొని హృదయాన్ని, కాలు నొప్పి పెడుతున్న బాధ భరిస్తూ డాక్టర్లా మార్చుకుంటూ వచ్చాడు, కానీ ప్రభువుని ఆశ్రయించలేదట. ఏమయ్యాడో తెలుసా? చివరకు ఆ వ్యాధి ఎక్కువైపోయి జబ్బు చేతినే చచ్చిపోయాడు. ఏమైపోయాడు? ఈరోజు ఈ మాట నుంచి మనలో ఎవరు కూడా అంత కఠినంగా ఉండకండి. చాలా నష్టపోతాం. కష్టమో, శ్రమో, ఇబ్బందో, ఇరుకో వచ్చినప్పుడు పౌలు మనకు తెలియజేసిన విధానం ప్రేయర్. ప్రార్థనతో సమస్యను ఎక్కడికి తీసుకెళ్ళాలా? ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రార్థన చేయగలిగితే ఏమైపోతే పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చేస్తాడు. యోధా సైన్యము చుట్టూతో ముందు వెనుక శ్రమల సమస్యలు విస్తరించినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేయగానే శత్రు సమూహము వాళ్ళ ముందు నిలువ లేకుండా వెళ్ళిపోయింది. గుర్తుపెట్టుకో, కష్టము వచ్చినప్పుడు, మనసుకు గాయం అయినప్పుడు, బాధ కలిగినప్పుడు, అది ఏ రకమైన శ్రమ సమస్య అయినా కానివ్వండి, ప్రార్థనతో ప్రభువుకి అప్పగించు. నాకు దేవుడు ఏం చేశాడు అంటూ నీ హృదయాన్ని కఠినపరుచుకొని ప్రార్థన చేయలేకపోతే, దేవునికి దూరం అయిపోతే, ఆ సమస్య నేను ఎక్కడి దాకా తీసుకుపోతుంది? ఆ కాళ్ళలో పుట్టిన చిన్న పుండు ఎక్కడి దాకా తీసుకుపోయింది? ఆయన్ని మరణం వరకు తీసుకుపోయింది. కాపుదల లేకపోతే, దేవుని కాపుదల లేకపోతే ఎంతమంది వైద్యులను పట్టుకున్నాడట, అధికారులను పట్టుకున్నాడట. ఏమన్నాడు దేవుడు బైబిల్ గ్రంథంలో? మనుష్యులను నమ్ముకునుట అర్థం. మనుష్యులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించటం. ఆశ ఏం చేశాడు? ఆశారాజు దేవుని పక్కన పెట్టి వాళ్ళని వీళ్ళని పట్టుకొని చివరకు తన ప్రాణం మీదకి తెచ్చుకుని ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. ఎప్పటికీ ఎలాగుండకండి. సమస్య ఏదైనప్పటికీ పౌలు తన జీవిత అనుభవంలో ప్రార్థనతో ప్రభువుకి అప్పగించు. ఆమేన్. ఏం చేయాలా? ప్రార్థనతో ప్రభువుకి అప్పగించు. 2వ మాట చెప్తారు రండి. 2వ మాట వాక్యము. ఏంటది? దేవుని వాక్యం మన మనసులో ఉండాలో, చదవాలి, ధ్యానం చేయాలి. బైబిల్ రోజు చదవటం వల్ల ఏంటయ్యా ఉపయోగం అంటే తెలుసా? రోజు బైబిల్ చదవటం వల్ల గబుక్కున మొన్నటి కూర ఏంటి, మొన్న ఏం కూర వండారని అడిగాం అనుకోండి, గుర్తుంటుందా? 10 రోజుల కిందట ఏం కూర వండారంటే గుర్తుంటుందా? ఆదివారం అంటే గుర్తుంటుందిలే, ఆదివారం స్పెషల్ కాబట్టి. 4 రోజుల కిందట గుర్తుండదు. మనం తిన్న కూరే, మనం వండిన కూరే ఏం కాదు, గుర్తుండదు. 10 రోజుల కిందట విన్న వాక్యం గుర్తుంటుందా? అంతకుముందు 1 నెల రోజుల కిందట ఉన్న వాక్యం, మీరు ప్రభువు నమ్ముకున్న కాడి నుంచి ఎన్ని వందల వేల వాక్యాలు విని ఉంటారో గుర్తుంటాయా? గుర్తుండో. నాకు గుర్తుందన్న అవుతుంది అబద్ధం. అది కొన్ని వేల ప్రసంగాలు మనం విని ఉంటాం, గుర్తుంటుందా? గుర్తుండవు. కానీ బైబిల్ రోజు చదువుతూ ఉంటాం, గుర్తుంటుందా? నిన్న చదివావు, మనం చదివావు, వారాలకు గుర్తుంటుందా? గుర్తుండదు. మరి గుర్తుండనప్పుడు ఎందుకంటే చదవటం? ఇన్ని వాక్యాలు విన్నా గుర్తుండనప్పుడు ఎందుకంటే వినటం? ఎందుకంటే
మొన్న ఏం తిన్నావో నీకు గుర్తు లేకపోయినా ఆ తిన్న యొక్క శక్తి ఈరోజు నీ ఒంట్లో ఉందా లేదా? నువ్వు ఏం కూర తిన్నావో నీకు గుర్తు లేదు, గుర్తు లేకపోయినా దానివల్ల నువ్వు తిన్న యొక్క శక్తి, బలము, ఆరోగ్యం ఈరోజు నీకు ఉపయోగపడింది. దేవుని వాక్యాలు ఎన్ని విన్నా నీకు గుర్తుండకపోవచ్చు, ఎంత చదివినా నీకు గుర్తుండకపోవచ్చు, కానీ చదవటం వల్ల, వినటం వల్ల శక్తి మాత్రం నీ హృదయంలో ఉంటుంది. ఆమేన్. ఏముంటుంది? తిన్నప్పుడు ఉన్న శక్తి ఎలాగైతే ఒంటికి పడుతుందో, వాక్యము విన్నప్పుడు, చదివినప్పుడు ఆ వాక్యపు శక్తి నీ హృదయంలో ఉంటుంది. అసలు నువ్వు తినలేదనుకో, కూర అసలు అన్నమే తింటాం మానేసావనుకో, ఎంత బలం ఉంటుంది అంటావు? చెప్పండి. తినకపోతే బలం ఉంటుందా? ఏం తిండిపోతున్నావు, తింటలేదా అంటాం. అంటే ఏంటి అర్థం? చూడక నీకు అర్థమైపోయింది, అంత బక్కగా బలహీనంగా కనబడితే ఏంటి తినట్లేదా అంటే తినకపోవడం వల్లే నువ్వు బలహీనంగా ఉన్నావు అని అర్థం. దేవుని వాక్యం కూడా నువ్వు చదవకపోతే, దేవుని వాక్యం కూడా నీవు వినకపోతే ఆత్మీయంగా అంతే బలహీనమైపోతావు. వాక్యము వినటం వల్ల, చదవటం వల్ల నీకేమవుద్దంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నిన్ను ఆదుకునేది ఈ వాక్యం. నువ్వు అప్పటి వరకు వింటూ చదువుకుంటూ వచ్చిన వాక్యం ఏమవుద్దంటే మెమరీ కార్డులో సేవ్ అయినట్టుగా నీ హృదయంలో సేవ్ అయిపోద్ది. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు నీ పక్కనప్పుడు పాస్టర్ గారు ఉండరు, లేకపోతే మరొకరు ఎవరో ఉండరు. నీ కష్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇట్లా చేయాలి, అన్నిసార్లు ఎవరు నీకు అందరు అనుకూలంగా అందుబాటులో ఉండరు. అప్పుడు దాకా నువ్వు విన్న వాక్యము, చదివిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం నీ హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇంకో ఈ కష్టంలో నువ్వు ఇలా ఉండాలి, ఈ శ్రమలో నువ్వు ఇలా ఉండాలి, ఈ బాధలో నువ్వు ఇలా నడుచుకోవాలని అప్పటిదాకా నువ్వు విన్నది, చదివిన వాక్యాలు ఏమైతే ఉన్నావో అవన్నీ నీ హృదయంలో నుంచి అప్పుడు నీతో మాట్లాడుతుంటాయి వాక్యాలు. పరిశుద్ధాత్మ దేవుడు అలా వాక్య రూపంగా నీతో మాట్లాడతాడు. అందుకోసం మనం చదవాలి వాక్యాన్ని చదవటం రాని వాళ్ళం వాక్యాన్ని వినాలి. ఈరోజు నువ్వు చదివి వినే వాక్యం ఈ ఒక్కరోజుకు ఉపయోగం కాదు, నువ్వు బ్రతికున్నంత వరకు నీ హృదయంలో ఏదో ఒక మూలన ఈ వాక్యం దాగుంటుంది. మన వంటగదిలో ఎన్ని సెల్ఫులు, అలమరాలు ఉంటాయో కదా. ఉప్పు డబ్బా అనగానే చెయ్యి అడిగిపోద్ది, కారం డబ్బా అనగానే అడిగిపోద్ది, అక్కడ ఇబ్బంది. లేకపోతే తాలింపు గింజలు అనగానే, శ్రమ అనగానే హృదయంలో కూడా రకరకాల గదులు ఉన్నాయి. కష్టం రాగానే, శ్రమ రాగానే ఈ గదిలో, ఈ అలమరాలో ఉప్పు డబ్బా, ఈ అలమరాలో కారం డబ్బా ఉందని ఎలాగైతే నీ చేతికి తెలుసో, కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు వింటున్న వాక్యాలు, చదువుతున్న వాక్యాలని నీ హృదయం అనే గదుల్లో దాచబడి ఉంటాయి. కష్టం రాగానే పరిశుద్ధాత్ముడు ఇదిగో ఈ గదిలో ఉంది, ఆ కష్టాన్ని తగ్గ వాక్యం అని వెంటనే ఆయన పరిశుద్ధాత్మీయుడు విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని నీ మనసుకు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ వాక్యాన్ని నీ మనసుకు జ్ఞాపకం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే 119వ కీర్తన 50వ వచనంలో ఉంటుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు శ్రమలలో నెమ్మది కలిగించు. ఏంటంటే బ్రతికించేది దేవుని వాక్యం బ్రతికిస్తుందట మనలను. శ్రమల్లో, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనల్ని బ్రతికించేది డబ్బులు కావో, ఒకరితో దినమున ఆస్తి ఎక్కడికి రాదు, ఏమీక దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఎవరు ఏ సహాయము చేయలేని పరిస్థితుల్లో దేవుని వాక్యం నిన్ను ఆదుకుంటుంది. దేవుని వాక్యం నీ హృదయానికి నెమ్మదినిస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం కనుక నీకు లేకపోతే కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు ఎంతోమంది విశ్వాసులు సహితం కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే వాళ్ళు, బాధలు భరించలేక. విశ్వాసులు కూడా ఎన్నోసార్లు ప్రాణాలు తీసేసుకునే వాళ్ళు, బాధలు భరించలేక. ఒక విశ్వాసి కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, భరించలేని బాధలు వచ్చినప్పుడు నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది కష్టాల్లో నుంచి. నువ్వేం భయపడవలసిన పని లేదు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వేం కృంగిపోవలసిన పని లేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మరలా నీకు మంచి రోజులు వస్తాయి, ఈ కష్టకాలం అంతా తీరిపోతుంది, మరలా నీ జీవితంలో మేలు జరుగుతుంది, నీకు ఈ బాధలన్నీ తొలగిపోతాయి అంటూ దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తోంది.
చనిపోవాలి, ఇంకా నాకు బ్రతుకు లేదు, నాకు బ్రతుకు మీద ఆశే లేదని కృంగిపోయిన క్షణాలలో కూడా దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. నువ్వు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు కూడాను 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం నువ్వు కష్టాల్లో గుండా, ఈరోజు నీ జీవిత ప్రయాణం కష్టాల్లో గుండా వెళ్తూ ఉంటే దేవుడు అంటాడు, నువ్వేం భయపడదు. ఎంత చీకటైనా, అది ఎంతటి ముళ్ళబాటైనా, ఎంతటి కష్టాల త్రోవైనా నీ దారిలో వెలిగించుటకు నేను తోడుగా ఉన్నాను. దేవుని వాక్యం కష్టకాలంలో నువ్వు ఎలా నిలబడాలో, తలుచుకుని ముందుకు ఎలా సాగాలో నేర్పిస్తోంది. కాబట్టి మన హృదయాలలో ఏముండాలి? దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. అందుకే ఏముందిలేండి, ఈ ప్రార్థనకు పోకపోతే ఏం పోయిందిలే అయ్యాలా, ఈ వాక్యం వినకపోతే ఏం పోయిందిలే అయ్యాలా, ఇలా వాక్యం చదువుకోకపోతే ఏం పోయిందిలే అయ్యాలా. ఈ నువ్వు వినే వాక్యము, నువ్వు చదువుకునే వాక్యము ఈ నీ ఒక్కరోజుకి కాదు మేలు. ఈ వాక్యము నీకు జీవితాంతం ఉపయోగపడుతోంది. ఈ వాక్యపు శక్తి నువ్వు జీవితాంతం ఉపయోగించుకుంటా. కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పుడు నిన్ను ఆదరించేది ఏ మనుషులు కాదు, నిన్ను బలపరిచేది ఏ మనుషులు కాదు, నీకు తోడుగా ఉండేది ఏ మనుషులు కాదు. నువ్వు అప్పటి వరకు విన్న చదివిన వాక్యమే నీ మనసుకు నెమ్మదినిస్తోంది, నీకు నిబ్బరం కలుగజేస్తోంది, నిన్ను కుదుట పెడుతోంది, నిన్ను సమాధానపరుస్తోంది, బ్రతకాలి అని బ్రతుకుపై ఆశను కల్పిస్తోంది, మరలా నాకు మంచి రోజులు వస్తాయి నిరీక్షణ కలిగిస్తోంది, బ్రతకంటే ఏంటో చూపిస్తోంది. నీ వాక్యము నీ జీవితాన్ని విలువైనదిగా మారుస్తుంది. అందుకే విశ్వాసులకు వాక్యము బ్రతికిస్తోంది. కాబట్టి పౌలు దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. మనం కూడా ఏం కావాలా? దేవుని వాక్యాన్ని ఆయుధంగా మర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఈరోజు నేను బైబిల్ చదవను అన్నావు అనుకో, నేను ఈరోజు ప్రార్థనకు పోను వాక్యం విన్నన్నావు అనుకో, చెప్పండి, నాకు ఒంట్లో బాగలేని డాక్టర్ గారి దగ్గరికి పోనన్నావు అనుకో, నువ్వు మెడిసిన్ వాడకపోతే అది అలాగే ఉంటుంది. దేవుడు స్వస్థపరచకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగనే ఉంటుంది. ఏం కావాలా? నీ సమస్యకు పరిష్కారం తెలియాలా? నువ్వు బైబిల్ చదవాలా? బైబిల్ చదివినప్పుడు లేక వాక్యం వినాలా? వాక్యం విన్నప్పుడు నీకున్న కష్టాన్ని, నీకున్న బాధకు ఆ రోజు దేవుడు నీతో ఏం మాట్లాడతాడో అది నీకు తెలియాలంటే నువ్వు వినాలి, చదవాలి. కాబట్టి రెండు, వాక్యంతో మన మనస్సును ఎప్పటికీ నింపుకోవాలి. ఏం చేయాలా? వాక్యంతో నింపుకోవాలి. 119వ కీర్తన 25వ వచనం, 119వ కీర్తనలో 25వ వచనం, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. ఎట్లా ఉంటుందట? చచ్చిపోయేంత కష్టం వచ్చిందట భక్తుడికి. ఎంత కష్టం? మట్టిని హత్తుకునేట్లు, మట్టిలో కలిసిపోయేంత, చచ్చిపోయేంత కష్టం వచ్చిందట. చచ్చిపోయేంత బాధలు చేయట. అంత బాధలు, కష్టాలు వచ్చినప్పుడు బ్రతికించింది ఏ మనుషులంతా? అండగా నిలబడింది ఏ మనుషులంతా? ఆసరాగా నిలబడింది ఏ మనుషులంతా? ఏముంది? నీ వాక్యము నన్ను బ్రతికించెను. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం బ్రతికిస్తోంది. దేవుని వాక్యము మనకు బ్రతుకునిస్తోంది. దేవుని వాక్యము నీ బ్రతుకును మారుస్తోంది. దేవుని వాక్యము నీకు భవిష్యత్తునిస్తోంది. దేవుని వాక్యం చదవాలా? దేవుని వాక్యాన్ని మన హృదయాలలో మనం ఉంచుకోవాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో ఆయన, అంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు యేసు ప్రభువు నుంచి, దేవుని గురించి మాట్లాడుతుంటారో వారి మధ్యలో కూడా దేవుడు ఉంటాడు. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో మనం స్టోర్ చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. మూడవ మాట పౌలు ఏం చేశాడో